భారతదేశానికి విశాలమైన సముద్ర తీరం ఉంది. దాన్ని గస్తీ కాయాలి, కాపలా కాయాలి. అంతేకాదు శత్రు దేశాల జలాంతర్గాములు ఏవైతే ఉంటాయో వాటి నుంచి కూడా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. దానికి సంబంధించి నిన్న ఐఎన్ఎస్ మాహేను కమిషన్ చేశారు. ఐఎన్ఎస్ మాహే అనేది యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షిప్. దాని యొక్క ప్రత్యేక విధులు ఏంటంటే మన కోస్టల్ ఏరియాస్ను పాట్రోలింగ్ చేయటం. అంతేకాదు సీ లేన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ని సర్వీలెన్స్ పెట్టి నిఘా పెట్టి చాలా జాగ్రత్తగా మన సీ లేన్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ని కాపాడటం. అంతేకాదు నేవల్ లాజిస్టిక్స్ని సపోర్ట్ చేయటం, ముఖ్యంగా రీఫ్యూలింగ్ కావచ్చు, మెయింటెనెన్స్ కావచ్చు, షిప్స్ యొక్క రీఫ్యూలింగ్ తిరిగి వాటికి ఫ్యూయల్ నింపుకోవడం కావచ్చు, వాటిని మెయింటైన్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా అండర్ వాటర్ రీకనైజెన్స్ భూగర్భ జలాల్లో గస్తీ కాయటం, పూర్తి స్థాయిలో కోస్టల్ అండ్ హార్బర్ సర్వీసెస్ కావచ్చు, సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ కావచ్చు, మరియు విపత్తులు వచ్చిన సమయంలో కూడా కాపాడటానికి కావచ్చు, వీటన్నిటికీ ఐఎన్ఎస్ మాహే అనే దాన్ని కమిషన్ చేశారనమాట. భారతదేశం యొక్క సుదీర్ఘ తీర ప్రాంతాన్ని కాపాడంలో వెన్నుదన్నుగా నిలిచే యుద్ధ నౌక ఐఎన్ఎస్ మాహేను ఈ నవంబర్ 24వ తారీఖున కమిషన్ చేశారనమాట. ఐఎన్ఎస్ మాహే అనేది ఈ క్లాస్లో మాహే క్లాస్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్లో మొదటి నౌక అని చెప్పుకోవచ్చు అనమాట.